సువార్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. మరి గొలగాని రామారావు గారిని, అమ్మాయి రమణ గారిని ప్రేమించి మీరు వారికి ఇచ్చిన బాబును బట్టి, అమ్మాయిని బట్టి స్తోత్రాలు. అమ్మాయికి ఇటీవల వివాహం ఘనంగా జరిగింది. ఇక్కడ వివాహ కార్యక్రమాలు, నెల్లూరులో రిసెప్షన్ కార్యక్రమాలు, తిరిగి ఈ కార్యక్రమాలన్నిటిలో మీరు తోడుగా ఉన్నారని, మీ నిర్ణయం ప్రకారంగా ప్రతీది చక్కగా జరిగిందని, కృతజ్ఞతా కూటాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నారు. ఆ రోజుకి అనుకున్న దానికి ఈరోజు మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. తిరిగి మీరు చేసిన మేలుల విషయమై బిడ్డలు నిలువబడి సాక్ష్యం చెప్పబోచు ఉండగా, అయ్యా వారు ఏదో చెప్పాలి అనుకుంటారు, సిద్ధపడి వస్తారు, కొన్నిసార్లు మరచిపోతారు. అలా కాకుండా పరిశుద్ధాత్మదేవా, వారు అనుకున్నవి చాలా వరకు చెప్పగలుగుటకు తగిన జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయండి. తదుపరి చిన్న వాక్యం, ఈ పలహార కార్యక్రమాలు చక్కగా జరిగించుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమున స్తోత్రం. మీ అందరికీ వందనాలు. అమ్మగారికి, అయ్యగారికి, బిల్లీకి, దీప్తికి, మీ అందరికీ నా వందనాలు. మరి పాప వివాహం గురించి మొన్న ఈ నెల 8వ తారీఖున జరిగింది, మీకు అందరికీ తెలుసు. ఈ వివాహం అనేది అది గొప్ప కార్యం. అసలు మేము అనుకోలేదు, అనుకోకుండా దేవుడి చిత్తమై ఉంది, వివాహం జరిగింది. మరి వివాహం విషయంలో చాలా మీరందరూ ప్రార్థనలు ఉన్నాయి కాబట్టి ఎంతో సంతోషంగా, ఆనందంగా, ఏ ఆటంకం లేకుండా గొప్పగా జరిగింది. మరి ముందుగా నేను పాప బాప్తీసం తీసుకున్నప్పటి నుండి నేను చెప్పాలనుకుంటున్నాను కొన్ని మాటలు. పాప జనవరి 1 తారీఖున బాప్తీసం తీసుకుంది. ఆ రోజు నుండి పాప గురించి కొంతమంది అన్యులు ఎన్నో మాటలు అన్నారు. పిల్ల బాప్తీసం తీసుకుంది కదా, మీకు సంబంధాలు వస్తాయా, మీ వేరే కులం వాళ్ళు చేసుకోవాలి, కానీ ఎందుకు అలా బాప్తీసం తీసుకునేటట్టు చేశారు, నువ్వు చెప్పలేవా అన్నారు. నేను ఒకటి అన్నా, నా ప్రభు నా బిడ్డ ఆత్మ నడిపించుకున్నారు, అంతేగాని అది నా ఆత్మ గురించి ఆ ఆత్మ ఆమె నడిపించుకుని దేవుని నడిపించుకున్నారు కాబట్టి అది నీ ఆపే హక్కు నాకు లేదు. ఎవరి ఆత్మ వాళ్ళు దేవుడికి అప్పగించుకుంటారు, అది మీకు తెలియదు, మన దేవుని నమ్ముకున్న వారికే తెలుసు. కాబట్టి రక్షణ గురించి ఎవరి రక్షణ వాళ్ళది కాపాడుకోవాలి అని అన్నాను. అయితే మీకు వేరే సంబంధాలు వస్తాయి కానీ మీ కులం సంబంధాలు రావు కదా, వేరే కులం వాళ్ళు వస్తారు అన్నారు. అది మా దేవుడి చిత్తమైతే మా కులం వాళ్ళే వస్తారు, మీరు చెప్పక్కర్లేదు అన్నారు. అప్పుడు ఆ విషయం ఆడినప్పుడు మేము అసలు పెళ్ళి అనుకోలేదు. పాప చదువుకుంటుంది, పాప జాబ్ చేయాలి అని ఇంక మేము దాని విషయం ఆలోచించలేదు అన్నమాట. మార్చి నెలలో పాపకి యాక్సిడెంట్ అయింది, పెద్ద యాక్సిడెంట్, మీ అందరికీ తెలుసు. ఆ యాక్సిడెంట్ ఏంటంటే అందరికీ చాలా పెద్ద పెద్ద దెబ్బలు అయ్యి, కాళ్ళు అవి ఇరిగిపోయినాయి. కానీ నా బిడ్డకి ఏ దెబ్బ తగలకుండా బిడ్డ కాచి కాపాడారు. అది దేవుడికి నా స్తోత్రం. మీ అందరూ ప్రార్థనల బిడ్డను కాపాడారు. అలాగే మరి ఏప్రిల్ నెలలో ఆయనకు కూడా మామిడికాయలు కోస్తూ ఉండగా కుర్చీ మీద నుండి పడిపోయి తల పగిలిపోయింది. అప్పుడు 7 కుట్లు పడి, అప్పుడు కూడా దేవుడికి మీరు అందరూ వచ్చి ప్రార్థనలు చేశారు. దేవుని
కూటమి పెట్టుకోవాలనుకున్నాం. అప్పుడు ఈ కూటమి పెట్టుకుందాం అనే లోపు ఈ సంబంధం విషయంలో మా వీపరాలు వాళ్ళ బాబాయ్ గారు వచ్చి షాప్ దగ్గరికి వచ్చి, మా అమ్మాయి గారు బాబున్నారు, మేము ఇలాగ దేవుణ్ణి నమ్ముకున్నారు, ఇస్తారా మీ అమ్మాయిని అడిగారు. ఇంక మేము పెళ్ళి అనుకోలేదండి, ఎందుకులేండి అనేసాను. తర్వాత ఇజ్జాడ లక్ష్మి కూడా వచ్చి మాట్లాడారు. మా మాయ కూతురు కొడుకే ఇవ్వరమణ అని అడిగారు. చూద్దాంలే లక్ష్మి అన్న. ఇక అది జరిగిన తర్వాత ఫోన్ల ద్వారా మాట్లాడుకుని ఫోటో పంపించారు బాబుది. ఫోటో చూసాము. ఒక 10 రోజుల వరకు పాప చదువు ఆగిపోద్ది, నేను జాబు చేయాలి అనే ఆలోచనతో ఇక మా పాప ఫోటో పంపించలే 10 రోజుల వరకు. నేను అన్న, మరి నీ నిర్ణయం తీసుకోమ్మా, అది నా నిర్ణయం కాదన్న. వాళ్ళ అన్నయ్య ఇష్టం ప్రకారమే చేస్తుంది ఏదైనా. వాళ్ళ అన్నయ్యని అడిగింది, నీ ఇష్టమేనమ్మా అన్నాడు వాళ్ళ అన్నయ్య కూడా. అప్పుడు మేము కూటమి పెట్టుకుంటున్నాం కదా ఈ ఇద్దరు యాక్సిడెంట్ల ద్వారా. అప్పుడు అయ్యగారు అమ్మగారు వచ్చారు, వాళ్ళకి చెప్తే అప్పుడు అమ్మగారు అయ్యగారు వివరంగా అది దేవుని చిత్తమై ఉన్నది, ఆ సంబంధం దేవుని బిడ్డలై ఉన్నారు కాబట్టి నడిపించారు. మీరు ఆలోచించొద్దు, మేరీ గ్రేస్ నీ ఫోటో పంపించమ్మా అన్నారు అమ్మగారు అయ్యగారు. అప్పుడు వెంటనే పంపించారు ఈ సంబంధం. అప్పుడు పాప ఫోటో చూసి వెంటనే వాళ్ళు ఒప్పుకున్నారు, మాటలైనవి. ఆగస్టు నెలలో ఎంగేజ్మెంట్ సంతోషంగా ఈ చర్చిలో ఎంతో ఘనంగా జరిగింది. దేవుని నామమున స్తోత్రం. మీ అందరి ప్రార్థనల వల్ల ఏ ఆటంకం లేకుండా అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉన్నాడు. అలాగే వివాహం విషయంలో కూడా చాలా భయపడ్డాను, డబ్బుల విషయంలో కానీ ప్రతిదాని విషయంలో భయపడ్డాను. దేవుడు అన్ని విషయాల్లో నాకు సహాయం చేశాడు. అలాగే వాతావరణం అస్సలు వర్షాకాలం ఏమవుద్దో ఏమో, ఇంతమంది చుట్టాలు బంధువులు వస్తారు ఏమవుద్దో. ప్రతి ఒక్కరు శుక్రవారం ప్రార్థన వాళ్ళు, తెల్లవారుజామున లేచిన ప్రార్థన వాళ్ళందరూ మా కోసం ప్రార్థనలు చేశారు. అయ్యగారు అమ్మగారు అందరూ మా కోసం ప్రార్థన చేశారు. మీ అందరికీ నా వందనాలు. ఎంతో సంతోషంగా వివాహం జరిగినందుకు దేవుని నామమున స్తోత్రములు. అందాల వరుడు పరిశుద్ధుడు చెప్పను దేవునికి స్తోత్రం. మంచిది. ఒక చిన్న మాట చదువుకుందాం. 31వ కీర్తనలో ఒక చక్కటి మాట ఉంది మన స్తుతికూటానికి సంబంధించి. 19వ వచనం, నీ యందు
భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దావీదు కీర్తన అని ఉంది 31 దగ్గర దాని టైటిల్. ఆయన చక్కగా దీన్ని కీర్తనగా రాసుకున్నాడు. 24 వచనాలు ఉన్నాయి. కీలకమైన విషయాన్ని మనం చదివాం. ఏమంటున్నాడు భక్తుడు అంటే, దేవునితో తన అనుభవాన్ని పంచుకుంటున్నాడు, దేవునితో మాట్లాడుచున్నాడు. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఒక వ్యక్తి కానీ ఒక కుటుంబము కానీ దేవుణ్ణి నమ్ముకొని దేవుని ఎడల 2 కలిగి ఉండాలి. భయము, చెప్పండి, భక్తి. ఈ 2 ఎవరైతే కలిగి ఉంటారో, కలిగి ఉండటం ప్రారంభించిన వెంటనే ఆ ఫలితాలు మనకు అందొచ్చు. కొంచెం ఆలస్యము కావచ్చు. దాచి ఉంచేది అన్నాడు కదా. నువ్వు ఎప్పుడైతే ఆ పనిని ప్రారంభించావో, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటం, దేవుడు దానికి తగిన ఫలితములు ఇవ్వడానికి ఆయన కూడా మేలు లేక మేలులను నీకు తెలియదు అన్న దాచే ఉంచుతాడు. దాన్ని ఏమన్నాడు అంటే ఎంతో గొప్పది. ప్రైజ్ ది లార్డ్. మనము కొన్నిసార్లు తొందరగా పొందాలి అనుకుంటాం, అవసరతను బట్టి. కానీ దాచి ఉంచిన మేలులు ఎప్పుడు ఇవ్వాలో, ఎప్పుడు నీకు అందేలాగా చేయాలో మనకంటే ఆయనకు బాగా తెలుసు. అప్పుడు మనం ఏం చేయాలి? భయభక్తులు కలిగి ఉండటం అలవాటు చేసుకొని, భక్తి కలిగి భయము కలిగి ముందుకు వెళుతూ ఉంటే దేవుడు నా పట్ల, నా కుటుంబం పట్ల గొప్ప మేలులు దాసి ఉంచినవి ఇస్తాడు. ఇచ్చే రోజు ఒకటి ఉంది అని నమ్మగలిగితే ఆయన ఇస్తారు, మనం పొందుతాం. దేవునికి స్తోత్రం. మేలులను మనం ఎన్ని రకాలుగా వివరించవచ్చు? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మానవుడు జీవించటానికి ఆర్థికంగా బలం కావాలి, అన్నం కావాలి, వస్త్రం కావాలి అని యేసు ప్రభు చెప్పారు. అన్నము ఊరికే రాదు, త్వరగా చెప్పండి. వస్త్రము ఊరికే రాదు. ఈ 2 మనం పొందాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ తగిన కాలముందు దేవుడిని మనకు అందేలాగా చేస్తాడు. యేసు ప్రభు వారు కొత్త నిబంధనలు కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, 3వ మాట కలపడు, ఏమి ధరించుదమా అని ఆహారమును గూర్చి వస్త్రమును గూర్చి మీరు చింతింపనేలా, నీకు ఏది కావాలో మన తండ్రికి బాగా తెలుసు అన్నాడు. కాబట్టి మీరు చేయవలసిన పని ఏంటంటే, మొదట నా నీతిని, నా రాజ్యం మీద వెతకండి, అంటే వాటి మీద దృష్టి పెట్టండి. మీకు కావలసిన ఆర్థిక వనరులు ఆయనే సమకూరుస్తాడు. ఇది నిజమా కాదా? ఊరికే చెప్పుకోవటమేనా? నీ ఆర్థిక స్థితి మెరుగుపడిందా లేదా, పడుతుందా లేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసి చిన్న కొట్టు ఏర్పాటు చేశాం. కొన్నిసార్లు కొట్టు షాపు అనేది త్వరగా లాగొచ్చు, కొన్నిసార్లు లాగక పోవచ్చు, కొన్నిసార్లు అప్పుల పాలయ్యే వ్యాపారమే ఎత్తేసే అంత స్థితి కూడా కొంతమందికి రావచ్చు. దేవుడు మనం దేన్నైతే పెట్టుకున్నామో అది తీసుకెళ్ళి దేవుడి సన్నిధిలో పెడితే దాని ద్వారా దేవుడు మన అవసరతలను
తీరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. తీరుస్తాడండి. ఆర్థిక అవసరతలు ఆయన తీరుస్తాడు. కొందరంటారు పైనుండి ఒక మూట పడేస్తాడా అని అంటారు. అలా పడేయటానికి ఆయన పిచ్చివాడు కాడు. నీలోకిటి నీ భార్య ఫలించు ద్రాక్షావల్లిలాగా ఉంటుంది. నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కలాగా ఉంటారు. నీవు చేయనదంతయు సఫలము అన్నాడు. కష్టపడి పని చేసేవాడు నాయకుడవుతాడు అన్నది బైబిల్లో. అంటే ఆర్థికంగా దేవుడు మన స్థితిగతులను మారుస్తగలడు, మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇస్తే దేవుడు నీ గురించి ఆలోచిస్తూ చింతించుచున్నాడు కనుక నిన్ను దీవించలేనంత బలహీనుడు కాడు. నీ చుట్టుపట్ల ఉన్నవారు ఆశ్చర్యపోయేలాగా చేస్తాడు. అరే మన కళ్ళ ముందు వారికి తగిన వస్త్రాలు లేవే, మన కళ్ళ ముందు వారికి కడుపున తినటానికి ఆర్థిక స్తోమత లేదే, కొంచెం కష్టపడ్డారు, ప్రభు పైన ఆధారపడ్డారు, ఇప్పుడు చూడు దేవుడు వారిని ఏ స్థితిలో ఉంచారో. ఊరికే చెప్పుకోవటం కాదు, వాటిని మనం అనుభవించాలి, నమ్మాలి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మన సంఘంలో ఈ టాపిక్ మీద మనం చెప్పండి అంటే చాలామంది ఉన్నారండి. దేవుడు మా స్థితిగతులను మార్చారు, ఆర్థికంగా మమ్మల్ని డెవలప్ చేశారు. ఈ సేవాపరంగా కూడానండి నా అనుభవంలో, అలాగే సంఘస్థులు కూడానండి. ఇది ఒట్టిది కాదు. ప్రైజ్ ది లార్డ్. రుచి చూసిన వారికి తెలుస్తుంది. ఈ రీతిగా దీవించబడ్డ కుటుంబాలలో వీరిది ఒక కుటుంబం. ఇక సంతాన విషయం అమ్మాయి చాలా కష్టపడింది. బైబిల్ చెబుతుంది, సంతులేని దానిని మగపిల్లలు గల సంతోషమగల తల్లిగా నేను చేస్తాను. ఒక బాబు ఒక పాప, ఎంత ముచ్చటగా ఉంది కుటుంబం. రెండో ధ్యాస లేకుండా వాళ్ళు చక్కగా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటే ఎంత ముచ్చటగా ఉంది. ఈ విషయంలో కూడా దేవుడు చేసిన మేలులలో ఇది ఒక మేలే. ఎడ్యుకేషన్, సెక్యులర్ ఎడ్యుకేషన్ అనేది చాలా విలువైనది. అందుకే పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు, బాగా చదువుకుంటే వారికి మూడవ నేత్రం ఉన్నట్లు. రెండు కళ్ళు నీ బాడీకి ఉంటే నీ చదువు నీకు అదనపు జ్ఞానాన్ని ఇస్తుంది. అది మూడవ నేత్రంగా పిలువబడుతుంది. విద్య లేనివాడు ఇంత పశువు అన్నారు పెద్దలు. మహానుభావులు ఎందరో బాగా చదివి దాని ద్వారా గనులైన వారు ఉన్నారు. వారి కాళ్ళ మీద వాళ్ళు చెప్పండి నిలబడిన వారు ఉన్నారు, సవాళ్ళు చేసిన వారు ఉన్నారు. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎవడైనా పైకి వచ్చి సొసైటీని సవాలు చేయాలి అంటే చదువుకోవటం చాలా ముఖ్యం అన్నాడు మహానుభావుడు. జవహర్లాల్ నెహ్రూ ఇతర దేశాలలో చదివాడు, ఇందిరా గాంధీ ఇతర దేశాలలో చదివారు. నెహ్రూ గారు తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు ఆ రోజుల్లో లాయరు చదివారు. గాంధీ గారు ఇతర దేశాల్లో చదివారు. ఆ రోజుల్లో అమెరికా పెద్ద పేరు లేదు, ఇంగ్లాండ్లో పెద్ద చదువులు ఉండేవి. ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి ఇంగ్లీష్లో చదువుకోవటం వలన వారి దగ్గర ఉన్న విద్య సంపత్తిని మీరు క్యాచ్ చేయగలిగారు. ఎక్కడైతే చదువు నేర్చుకున్నారో ఆ చదువుతోని వారి మీద తిరుగుబాటు చేసి ప్రపంచంలోని గొప్ప మార్పు తెచ్చుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. బ్రిటిష్ వాడు ప్రపంచాన్ని ఆక్రమించి పాలించుచున్న సమయంలో వారి నాడి మీద దృష్టి పెట్టారు వీళ్ళు.
యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా ఉండమని వాళ్ళ గ్రంథం చెబుతోంది. ఇశ్రాయేలు దేశంతో సహా వాళ్ళ స్వాధీనంలో ఉంది, మన దేశంతో సహా. యేసు ప్రభు చెప్పారు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు అన్నాడు. దాన్ని వైలెన్స్, నాన్ వైలెన్స్, అహింసా సిద్ధాంతం అన్నారు. ఆ నాడి పట్టుకొని గాంధీ గారు మహనీయులు, అయ్యా మాది తెలివి తక్కువ దేశమే కావచ్చు, చదువు తక్కువ దేశమే కావచ్చు, మీకు తెలిసిన విషయాలు మాకు తెలియక పోవచ్చు, మీరు క్రీస్తుని సురక్షకునిగా అంగీకరించారు కదా, బైబిల్ మీకు చక్కటి గ్రంథము కదా, మీ యేసు ప్రభువే చెప్పారు కదా కొన్ని సత్యాలు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవని. నీ సుఖం కోసం ప్రపంచాన్ని ఇబ్బంది పెడితే ఎలా? నువ్వు పైకి రావాలి, నీ తోటి వాడిని పైకి తీయాలి కదా. నీకున్నా తెలియ పక్కవాడిని కూడా నేర్పించాలని బైబిల్ చెబుతుంది కదా అని గాంధీ గారి కంటే ఎవరో ఒక ఇంగ్లీష్ బైబిల్ ఇచ్చాడు, ఖాళీ ఉన్నప్పుడు చదువుకోవాలి. కొండ మీద ప్రసంగాన్ని బట్టి పెట్టి ఆడ చదివి ఆ నినాదంతో ప్రపంచంలోని గొప్ప మార్పు తెచ్చారు. దేవునికి స్తోత్రం. కాబట్టి చదువు అనేది కూడా ఒక మేలే, ఆర్థిక విధానం ఒక మేలే, నేను ఒక వ్యక్తిగా నిలబెట్టిన విద్య కూడా ఒక మేలే. ఇక వివాహ వ్యవస్థ, ఒక ఈడొచ్చిన తర్వాత ఒక అమ్మాయి మన ఇంటికి రావాలి, మన అమ్మాయి ఇంకొక ఇంటికి వెళ్ళాలి. మరి ఆమెల సంగతి ఏంటి? అక్కడ కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రసాదరావు గారు ఇవాళ మాట్లాడటానికి వచ్చారు. ఈ వివాహ విషయమే మాట్లాడుతూ ఉండగానే మాటల్లో ఒక నా ఫోన్ కలిపి మీరు మాట్లాడండి గారు అన్నారు. ఆయన మరి గవర్నమెంట్ బ్యాంకులో జాబ్, దాదాపు నెలకు ₹1,00,000 జీతం, మేనేజర్ పోస్ట్ చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఎట్లా మాట్లాడుకుంటే మరి ఏమయ్యా ఏంటండి అని అంటే, నా బిడ్డ కష్టపడి చదివాడండి. ఏంటది ప్యాకేజ్ అంటారు, ఆ లెక్క నెలకు ₹1,00,000 అండి, లేదు నెలకు ₹1,00,000 అండి. ఎవరికి మహిమ కలుగును కాదు. సరే మాట్లాడుతూ ఉండగా ఆయన ఏమన్నాడో తెలుసా? కాస్త చదువుకున్న వారు దొరికితే మంచిదే, ఆడపిల్ల కావాలి వారికి చెప్పాను అంటూ, ఒక దైవ సేవకుడి కూతురైనా నాకు చాలు అని. సేవకుడిని తక్కువగా చూస్తారు కొందరు, సేవకుని ఆదాయాన్ని తక్కువ అంచనా వేస్తారు కొందరు, భ్రష్టులు దుర్మార్గులు కొందరు ఉంటారు. అడుక్కు తింటావురా నువ్వు అని దెప్పి పొడిచే సంఘస్థులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. అది కరెక్ట్ కాదు. మరి యేసయ్యే 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఆయన ఎవరు పోషించారు? బైబిల్ చెబుతుంది, దేవుని సేవలో ఉన్నవాడు సేవ మీద ఆధారపడితే అక్కడ కూడా దేవుడు వారికి ఏది తక్కువ చేయడు. నేను ఆశ్చర్యపోయాను. పాస్టర్ గారి పిల్లుంటే చూడయ్యా, నాకు కావలసింది భక్తి, నాకు కావలసింది నమ్మకం, నాకు కావలసింది దేవుణ్ణి కలిగి ఉన్న బిడ్డ కావాలి. నేను ఆశ్చర్యపోయాను. మా బాబు పేద ఉద్యోగస్తురాలు కావాలి. ఇలాంటి రకాలు దేవుడిని తక్కువ చేసి మాట్లాడదు, దేవుని సేవను తక్కువ చేసి మాట్లాడటం అండి. ఒక దైవ సేవకులు కూతురైనా పర్లేదయ్యా, భక్తి కలిగిన బిడ్డ కావాలి. ఎంత అవగాహన ఉందో మీరు చూడండి. కాబట్టి సేవకుని కూడా తక్కువ అంచనా వేయొద్దు, సేవకుల పిల్లలను కూడా తక్కువ అంచనా వేయొద్దు, విశ్వాసులను కూడా తక్కువ అంచనా వేయొద్దు. తన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది.
నువ్వు ఆయన భయభక్తులు కలిగి ఉండు, గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. మన గీత మద్రాసులో బ్రహ్మాండమైన జాబ్ చేస్తుంది. బిడ్డ కష్టపడి చదువుకోవాలి, ఉద్యోగాన్ని కొట్టాలి అనేది ఒకే మాట. వెనక ఒక పిల్ల బడి మానేస్తే నువ్వు ఎందుకు మానేవని తెలియదీసింది. ఎందుకు మానేవు? నువ్వు నీకు భవిష్యత్తు మీద దృష్టి లేదా? పైకి రావాలని ఆలోచన నీకు లేదా? దేవునికి స్తోత్రం. నేను ఊహించలా. ఒక దైవ సేవకునిగా నా బిడ్డ మద్రాసు మహానగరం ఇంజనీరుగా పనిచేసుకుంటా. ఇతర ఆడపిల్లలు ఉద్యోగాల దగ్గర భార్య మొదలు చిన్న తేడా వచ్చిన పెద్ద పట్టించుకోలేదు. మేము సవాళ్ళు చేసి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరో ఒకళ్ళు అన్నారట, మీ నాన్నగారు సేవలో కదా అని. ఆ బిడ్డకు ఆ మాట గీత ఏడ్చిందండి. నా బిడ్డ, నువ్వెంత కష్టపడుతున్నావో చూడలేదు నాన్న. రాత్రి మగలు నశించి ఆత్మరక్షణ కోసం ప్రయాసపడుతున్నావు. ఒకసారి డాడీ ఫీజు కట్టాలంటే 2 రోజుల ముందు చెప్పొచ్చుకమ్మా, నేను సేవకుంటే కదా అంటే ఒక రోజంతా ఏడ్చింది. నాన్న ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నాడు కాబోలు. ఎక్కడ తెస్తాడు? ఎక్కడి నుంచి వస్తుంది? ఏం చదివి? 3 ఆడపిల్లలు. డోంట్ క్రై, యు ఆస్క్ గాడ్, గాడ్ విల్ సప్లై ఫర్ యూ అండ్ మీ, ఫర్ అస్. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు అక్కడ కూడా తక్కువ అంచనా వేయకండి. అక్కడ కూడా దేవుడు గొప్ప మేలులో మనకు చేస్తాడు. విమర్శించిన వారి నోళ్ళు దేవుడు మూయిస్తాడు. నువ్వేం బాధపడు, తెలియకలు అనుకుంటారులే అన్నారు. కాబట్టి భయభక్తులు కలిగి ఉంటూ మనం నేర్చుకుంటే మన కొరకు దాసి ఉంచిన మేలులు అనేకం అనేకం అనేకం. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు వినండి. సువార్త ధ్వజం, సిలువ ధ్వజం, వినువారి హృదయాలలో విజయ ధ్వజం, వినువారి హృదయాలలో విజయ ధ్వజం.